मूकं करोति वाचालं पंगुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। जय जय श्रीचैतन्य जय नित्यानन्द जय द्वैतचन्द्र जय गौरभक्तवृन्द जय जय श्रीचैतन्य जय नित्यानन्द जय अद्वैतचन्द्र जय गौरभक्तवृन्द जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद चेतो दर्पण मार्जनम भवमहादावाग्निर्वापणम् श्रेयः कैरवचन्द्रिका वितरणं विद्यावधू जीवनम् आनन्दाम्बुधेवर्धनं प्रतिपदं पूर्णामृतास्वादनं सर्वात्मस्नपनं परं विजयते श्रीकृष्ण संकीर्तनं नामकार्ये बहुधा निज सर्वशक्तिस्तत्रार्पित नियमितः स्मरणेन कालः एतादृशी तव कृपा भगवन् ममापि दुर्दैवमिदृशं विहाजनिनानुरागः तृणादपि सुनिचेन तरोरिव सहिष्णुना अमानिनामानदेन कीर्तनीयः सदा हरिः न धनं न जनं न सुन्दरीं कवितां वा जगदीश कामये मम जन्मनि जन्मनीश्वरे भवताद्भक्तिर्हेतुके त्वयि ऐनन्दतनुजा किङ्करं पतितं मां विषमे भवाम्बुधौ कृपया तव पादपङ्कज स्थितधूलिसदृशं विचिन्तय नयनं गलदश्रुधारया वदनं गद्गदरुद्धया गिरा पुलकैर्निचितं वपुः कदा तव नाम ग्रहणे भविष्यति योगायितं निमेषेण चक्षुषा प्रावृषायितं शून्यायितं जगत्सर्वं गोविन्दविरहेण मे आश्लिष्यवापादरतां पिनष्टुमां अदर्शनात् मर्महतां करोतु वां यथा तथा वा विदधातु लम्पटो मत्प्राणनाथस्तु स एव नापरः हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। श्री श्री शिक्षाष्टकम की जय, श्री चैतन्य महाप्रभु की जय, श्री प्रभुपाद की जय। Hare Krishna Mataji and Prabhuji's Dandavat Pranam. So we will do our Shikshashtakam in Telugu first and then Hindi and then we will do it in English. So manam almost 4 shlokas anedi manam complete chesamu. So 50% of the journey of learning Shikshashtakam anedi manaki complete ayinatte. So ee roju manamu 5వ శ్లోకం గురించి చూద్దాము. సో మనము ఇక్కడ 5వ శ్లోకంలో మనకి ప్రేయర్స్ మరియు భగవంతుని కృప అనేది ఎంత ఇంపార్టెంటో దానిపైన మనం కాస్త చర్చిద్దాం. Mataji and Prabhuji, is my voice clear? Yes, Prabhuji. Yes, Okay, Prabhuji. Yes, Thank it is. you. Dandavat Pranam, Prabhuji. సో శ్లోక ఏంటంటే
ఐనంద తనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయ. ఓ నందనందన, ఐనంద తనుజ, నేను నీ సేవకుడైనను. ఏదో ఒక కారణము చేత ఈ జన్మ మృత్యు సాగరమున పడితిని. కనుక ఈ భవసాగరం నుండి నన్ను ఉద్ధరించి నీ పాద పద్మముల చెంత ఒక రేణువుగా నిలుపుకొనుము. సో ఇక్కడ చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారంటే ఒక పిటిషన్ పెడుతున్నారనమాట. ఏంటంటే ఐనంద తనుజ కింకర. ఓకే. సో నంద యొక్క తనుజుడు కాబట్టి ఓ కృష్ణ కింకర, రైట్. సో కిం కరోతి ఇతి కింకర అంటారనమాట. కింకర అంటే సర్వెంట్. ఓకే. సో నేను నీ సేవకుడిని మరియు ఏదో ఒక కారణం చేత నేనిక్కడ ఈ భవసాగరంలో పడిపోయాను అంటున్నారు. సో విషమ అంటే చాలా డిస్ట్రెస్ అనమాట. చాలా కష్టం. సో ఈ కష్టాల ప్రపంచంలో నేను పడిపోయాను. ఎలాగో అలా ఏదో కారణం చేత. రైట్. సో నన్ను ఉద్ధరించి అంటే ఈ ప్రపంచం నుంచి నన్ను బయట తీసి నీ పాద ధూళి ఏదైతే ఉంటుందో అందులో ఒక రేణువులాగా నన్నక్కడ సిట్యుయేట్ చేయండి అని అంటున్నారు. సో ఇక్కడ జనరల్‌గా మనం ఇంపార్టెంట్ చాలా పాయింట్స్ ఉన్నాయి ఇందులో. సో ఫస్ట్ ఏంటంటే తను ఒక సేవకుడిని అనేసి తను ఆల్రెడీ వ్యక్తపరుస్తున్నాడు. కింకర, రైట్. రెండోది ఎలాగో అలా ఏదో ఒక కారణం చేత నేనిక్కడ పడిపోయాను. సో చాలా సార్లు మనము క్వెషన్ వస్తుందనమాట. అసలు నేను ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండేవాడిని. ఇక్కడికెందుకు వచ్చాను? అసలు భగవంతుడు నన్ను ఎందుకు రానిచ్చారు? రైట్. సో కొన్ని కొన్ని సార్లు మనకి తత్వజ్ఞానం మనం బాగా తెలుసుకోవాలని కొన్ని కొన్ని సార్లు మనము తప్పిపోతామనమాట. సో యాక్చువల్‌గా ఎందుకు ఇక్కడికి వచ్చాము అనే కారణం తెలుసుకోవడం ఇంపార్టెంటే. కానీ అది మాత్రమే ఇంపార్టెంట్ కాదు. ఏంటంటే ఎలా పడ్డాము అనేది తెలుసుకోవాలి. సో థట్ నెక్స్ట్ టైమ్ పడకుండా ఉండడానికి. కానీ దానికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ పడి ఉన్నాం గాబట్టి తొందరగా ఎలా లేచి ముందుకెళ్ళాలనేది ఇంపార్టెంట్. సో ఏ కారణం చేత ఎప్పుడు ఇక్కడికొచ్చాము అనేది ఇంపార్టెంట్ కాదు. ఏంటంటే ఇక్కడి నుంచి బయట పడ్డం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం. మరియు ఇది ఎవరి వల్ల జరుగుతుంది అంటే కేవలం కృష్ణ వల్లనే జరుగుతుంది. రైట్. సో ఈరోజు మనము మన కష్టము మరియు భగవంతుని కృప వీటికి ఎలా సంబంధం ఉంటుంది అండ్ మరియు మనం ప్రార్థనాయుక్తులై ఎందుకు ఉండాలి అనేది మనం కాస్త నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సో మొదటి శ్లోకం మనం ఏదైతే చూస్తే శిక్షాష్టకంలో అదేం చెప్తుంది అంటే హరినామం యొక్క అంటే కృష్ణనామం యొక్క హరే కృష్ణ మహామంత్రం యొక్క మహాత్మ్యం అనేది చెప్తుందన్నమాట. ఎలా చేతో దర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయః కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అదే రెండో శ్లోకంలో అయితే మనకి చాలా శక్తులన్నీ అందులో ఉన్నాయి. నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తిస్తత్రార్పిత నియమతః స్మరణేన కాలః ఏతాదృశి తవ కృపా భగవన్మమాపి దుర్దైవమిదృశం ఇహాజనినానురాగః. అన్ని శక్తులు ఇచ్చావు కానీ నా దురదృష్టం ఉంది. అదే మూడో శ్లోకంలో సరే దురదృష్టం నుంచి అదృష్టం వైపు ఎలా ఎళ్ళాలి అంటే తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయః సదా హరి. సో ఆ కీర్తనీయ సదా హరి అనే స్టేజ్‌లో ఉండడం అనేదే గొప్ప అదృష్టం. రైట్. గొప్ప సౌభాగ్యం. సో అటువైపు ఎలా ఎళ్ళాలి అంటే అది ఇక్కడ నేర్చుకున్నాం. తర్వాత నాలుగో శ్లోకంలో ఏం నేర్చుకున్నామంటే ఆ అదృష్టవంతమైన పొజిషన్‌లో ఉంటే మనకి మూడ్ అనేది ఎలా ఉంటుంది, కోరికలనేది ఎలా ఉంటాయనేసి మనం తెలుసుకున్నాం. న ధనం, న జనం, న సుందరిం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిర్ అహేతుకీ త్వయి. రైట్. సో ఇక్కడ మనం పూర్తిగా చూసినట్టయితే ఈ 4 శ్లోకాల్లో మహిమ తెలిసింది. ప్లస్ మనం కష్టపడాలని కూడా తెలుసుకున్నాము. కానీ ఇప్పుడు ఈ ఐదో శ్లోకంలో ఏంటంటే మన కష్టమైతే ఓకే. కానీ యాక్చువల్లీ మనకి భగవంతుని కృప కూడా కావాలి. కాబట్టి ఇక్కడ చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారంటే పిటిషన్ ఆర్ ఎ కాల్ ఫర్ ద మర్సీ. నాకు కృప కావాలి. నువ్వు నన్ను ఉద్ధరించాలి అనేసి మనం ఇక్కడ ప్రార్థిస్తున్నామన్నమాట. సో నిన్ను మర్చిపోవడం వల్ల రైట్ నేనిక్కడికొచ్చేసి ఈ మాయలో చిక్కుకున్నాను.
రైట్? ఇలా చిక్కుకోవడం వల్ల వేల కోట్ల జన్మల కొద్దీ ఇక్కడ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో తిరుగుతూ ఉన్నాను. సో నన్ను ఇక్కడి నుంచి ఉద్ధరించి నీ పాద పద్మముల ధూళి ఏదైతే ఉంటుందో అక్కడ ఒక రేణువులా నన్ను సిట్యుయేట్ చేయండి. నన్ను అక్కడ పెట్టండి అని అంటున్నాం. యాక్చువల్‌గా బెస్ట్ ప్లేస్ మనకి ఎక్కడన్నా ఉంది అంటే అది భగవంతుని పాదాల దగ్గరే అన్నమాట. రైట్? సో జనరల్‌గా కర్మ, జ్ఞాన మరియు భక్తి ఈ మూడిటి గురించి మనం కాస్త మాట్లాడుకున్నాం 4వ శ్లోకంలో. సో కర్మ మరియు జ్ఞాన ఈ 2 పద్ధతుల్లో ఏంటంటే మన ఎండెవర్ అంటే మన కష్టం అనేది చాలా ప్రైమరీ అన్నమాట. సో ప్రాముఖ్యత అనేది దేనికుంటుందంటే ఒక జీవి చేసే కష్టం పైనే ఉంటుందన్నమాట. రైట్? అందులో గూడా కృప అనేది ఇన్వాల్వ్ అవుతుంది. కానీ అంత ప్రైమరీ ఏం కాదన్నమాట. అది సెకండరీ అనుకోవచ్చు. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనం హిరణ్యకశిపుని చూసాము. తను దాదాపు 10,000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మని ప్రసన్నుడు చేశారు. తర్వాత బ్రహ్మ వచ్చి ఏం చేశారు? తనకి వరం అనేది ఇచ్చారు. సో జనరల్‌గా ఇక్కడేంటంటే హిరణ్యకశిపునే కష్టమే ఉంది. రైట్? సో తను కష్టపడి ఘోరమైన తపస్సు చేశాడు. దాని తర్వాత ఏమైందంటే అంత తపస్సు చేస్తే డెఫినిట్‌గా దేవీ దేవతలనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేవీ దేవతలని ప్రసన్నుల్ని చేయాలి అనేది ఒక ప్రాసెస్ ఉందనుకోండి. రైట్? ఆ ప్రాసెస్ కరెక్ట్‌గా మనం ఫాలో అయితే డెఫినిట్‌గా వాళ్ళు మనకి దర్శనం ఇవ్వాల్సిందే. మనం అడగాల్సిన వరం అనేది ఇవ్వాల్సిందే. రైట్? సో ఆఫ్‌కోర్స్ కృష్ణ కృప వల్లనే వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. బట్ ఇక్కడ ప్రైమరీగా చూసినట్టయితే ఆ ప్రాపర్ ప్రొసీజర్ అనేది ఫాలో అయ్యారు. ఆ ఘోరమైన తపస్సు చేశారు కాబట్టి బ్రహ్మదేవుడు రావాల్సిందే. మరియు తనకి వరం అనేది ఇవ్వాల్సిందే అన్నమాట. సో ఇక్కడేంటంటే తన కష్టమే ఎక్కువ అనేది ఉంది. ఆఫ్‌కోర్స్ ఆ వరం అనేది ఇవ్వడం బ్రహ్మదేవుని కృప కూడా. కానీ ఇక్కడ కష్టం అనేది కృపని జనరేట్ చేస్తుందన్నమాట. రైట్? సో నేను కష్టపడ్డాను కాబట్టి నాకు కృప దొరకాల్సిందే అని ఇక్కడ ఒక హక్కు లాంటిది మనం చూపించొచ్చు. అదే జ్ఞానలో గూడా చూసినట్టయితే, జ్ఞానపాతలో గూడా చూసినట్టయితే అక్కడ గూడా సొంత కష్టమే అన్నమాట. ఇంద్రియ నిగ్రహం చేయడము, మరియు వేదాంతాలు చదవడము. సో ఇదంతా ఏంటంటే చాలా మన కష్టం పైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఈ జ్ఞాన మార్గంలో కొందరు మేబీ కీర్తనలు పాడొచ్చు, మేబీ కొంచెం భక్తి చేయొచ్చు. కానీ కొన్ని కొన్ని సార్లు మనం చూసినట్టయితే ఈ జ్ఞాన పథంలో ఉండేవాళ్ళు కూడా భక్తి చేసేది భక్తి యొక్క అల్టిమేట్ గోల్‌ని అంటే దక్కించుకోవాలని కాదు. కానీ జ్ఞాన మార్గంలో ఉండే అల్టిమేట్ గోల్‌ని దక్కించుకోవడం అన్నమాట. సో బెంగాల్‌లో ఒక ఫేమస్ సేయింగ్ ఉంటుందన్నమాట. ఒక సామెత ఉంటుందన్నమాట. ఏంటంటే చైతన్య పత్ శంకర్ మఠ్ అంటారన్నమాట. అంటే లార్డ్ చైతన్య మనకి చైతన్య మహాప్రభు ఇచ్చిన పదం అనేది చాలా ఆనందకరమైన, ఆహ్లాదకరమైన పదం అన్నమాట. కీర్తన చేసుకుంటూ, ప్రసాదం తీసుకుంటూ, వైష్ణవ సేవ తీసుకుంటూ భగవద్ధామానికి వెళ్ళిపోవడం. రైట్? సో వాళ్ళేం చేస్తారంటే ఒకవేళ నా ముక్తి కోసం ఈ భక్తి అనేది యుటిలైజ్ అవ్వచ్చు అంటే ఈ భక్తిని కూడా యుటిలైజ్ చేస్తాను. సో చైతన్య పథ్ అంటే చైతన్య మహాప్రభు ఏమిచ్చారో అది మేము చేస్తాము. కానీ శంకర్ మఠ్ అంటే ఆది శంకరాచార్య మనకేదైతే గోల్ ఇచ్చారో ఆ నిరాకార బ్రహ్మంలో మనం కలిసిపోవాలి. రైట్? ఆ గోల్‌ని నేను అచీవ్ చేయాలనుకుంటాను. సో ఇక్కడ కర్మ తీసుకున్నా, జ్ఞాన తీసుకున్నా రెండిట్లో ఏంటంటే మాక్సిమం చూసినట్టయితే మన కష్టం మాత్రమే కనబడుతుంది. రైట్? కానీ భక్తిలో అలా కాదు. భక్తిలో భగవంతుని కృప పైనే చాలా చాలా మనకి డిపెండ్ అవ్వాల్సొస్తుంది. సో ఈ కర్మ మరియు జ్ఞానని ఆరోహ పంథ అంటారు. అంటే మనం ఇలా కష్టపడి పైకి వెళ్ళొచ్చు. కానీ భక్తి అనేది అవరోహ పంథ. అంటే భగవంతుని కృప వస్తే తప్ప మనం పైకనేది వెళ్ళలేము. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక బావిలో ఒక వ్యక్తి పడిపోయాడనుకుందాం. రైట్? సో బావిలో పడిపోయిన వ్యక్తిని మనం బయటికి తీయాలంటే ఎవరు తీయగలరు? బావి బయట ఉన్న వ్యక్తి మాత్రమే తీయగలడనమాట. మనం లోపల నుంచి ట్రై చేయొచ్చు. ఏదైనా గ్రిప్ దొరికితే కొంచెం ఎక్కడానికి ట్రై చేద్దామని, ఏదైనా హోల్స్ ఉంటే లేదా వేళ్ళు పట్టుకోవడానికి గ్రిప్ ఏమైనా దొరికితే ఎక్కడానికి ప్రయత్నించొచ్చు. రైట్? కానీ మనం పడ్డ బావి ఎలాంటిదంటే ఏ గ్రిప్ అనేది దొరకదనమాట మనకి. ఏవన్నా మనం బయటికెళ్ళాలి అంటే ఎవరో ఒకళ్ళు మనల్ని తీయాల్సిందే. అయితే మరి భక్తిలో మన కష్టం అనేది ఏమి ఉండదా? ఓన్లీ భగవంతుని కృపనే ఉంటదా అంటే లేదు. మన మనకి కష్టం ఏదైతే మనం పడాలో అది కూడా ఉంటుంది. కానీ దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి భగవంతుని కృప దొరకడం అన్నమాట. సో మనకి మ్యాథమెటిక్స్‌లో ఒకటి ఉంటుందన్నమాట. ఏంటంటే నెసెసరీ బట్ నాట్ సఫిషియంట్ అంటారన్నమాట. అంటే ఈ ఫార్ములా ఇట్లా ఇట్లా రావడం అవసరమే.
కానీ అది మాత్రమే పర్యాప్తం కాదు. అది మాత్రమే చాలదు అనేసి అంటారనమాట. సో, వేరేయి గూడా మనం కండిషన్స్ అనేది సాటిస్ఫై చేయాలి. సో, అలాగే భక్తిలో ఒకవేళ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే బావిలో పడిపోవడం అనేది. సో, బావిలో పడిపోయిన వ్యక్తిని తీయాలంటే బయట ఒక వ్యక్తి ఉండాలి. రైట్? కానీ ఆ వ్యక్తి కూడా ఊరికనే తీయగలడా? లేదు. ఆయనేం జేస్తాడంటే ఒక తాడుని లోపలికి వదులుతాడనమాట. రైట్? సో, ఆ తాడు ఏంటంటే కృప అన్నమాట. సో, ఆ తాడును వదిలినంత మాత్రాన లోపల మనిషి బయటికొస్తాడా? లేదు. ఆ మనిషి ఆ తాడుని గట్టిగా పట్టుకొని తను గూడా కాస్త కాస్త పైకి రావడానికి ట్రై చేయాలి. కానీ తాడు వేసినంత మాత్రాన మనిషి దాన్ని గట్టిగా పట్టుకొని బయటికి రాలేరు. ఆ బయటున్న వ్యక్తి గూడా లాగాల్సొస్తుంది. రైట్? సో, అలాగే భగవంతుడు తన కృపనిచ్చి తన ప్రయత్నం తాను చేస్తారు. కానీ మనం గూడా గట్టిగా పట్టుకొనుండాలి. రైట్. సో, ఆ పట్టుకోవడం అనేదే మన చాలా పెద్ద కష్టం అన్నమాట. సో, ఒకవేళ ఆ పట్టుకోవడం అనేది మనం చేయలేదనుకోండి, భగవంతుడు గూడా మనల్ని కాపాడలేరన్నమాట. సో, చైతన్య చరితామృతంలో ఒక కాలకృష్ణదాస్ అనే ఒక భక్తుడు ఉంటాడన్నమాట. ఆయన చైతన్య మహాప్రభు పర్సనల్ అసిస్టెంట్ లాగా, పర్సనల్ సర్వెంట్ లాగా ఉంటారు. సో, ఆయన ఓసారి ఒక అంటే స్త్రీని చూసి చాలా మోహంలో పడిపోతారనమాట. మాయలో పడిపోతారనమాట. సో, ఆ పర్పోర్ట్‌లో అక్కడ తాత్పర్యంలో భాష్యంలో శ్రీల ప్రభుపాద రాస్తారనమాట. ఏంటంటే, ఒకవేళ మనం దృఢ నిశ్చయంతో లేకపోతే ఈవెన్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్‌హెడ్ అంటే దేవాతి దేవుడు గూడా మనల్ని రక్షించలేడు అనేసి. సో, తను చైతన్య మహాప్రభు పక్కనే ఉన్నా సరే, తను మాయలో పడిపోయారు. ఎందుకు అంటే, తన దృఢ నిశ్చయం అనేది లేదు కాబట్టి. సో, భగవంతుని కృప అనేది మనకి చాలా చాలా పనిచేస్తుంది. దానివల్ల మనం పైకొస్తాం. కానీ ఆ ఒక్క కృప మీదనే మనం ఆధారపడలేం. మనం గూడా కష్టపడాలి. సో, ఇందాక ఎగ్జాంపుల్‌లో చెప్పినట్టు పైనుండే వ్యక్తి రాగుతున్నాడు మనల్ని బావిలో నుంచి. కానీ మనం ఆ దారంనే పట్టుకోవట్లేదు. లేదా పట్టుకున్న లూజ్‌గా పట్టుకున్నాము, వదిలేసామనుకోండి ఏమైతుంది? పైకి తీస్తే దారం మాత్రమే వస్తుంది. ఆ మనిషి అనేవాడు రాడు. ఇజంట్ ఇట్? సో, మనకి కష్టం అనేది ఇంపార్టెంట్. బట్ మనం భగవంతుని కృపని కూడా అడుగుతూ ఉండాలి. సో, కొన్ని కొన్ని సార్లు మన దృఢ నిశ్చయం అనేది మనకి 2 రకాలుగా ఉంటుందన్నమాట. ఒకటి ఏంటంటే, ఆ దృఢ నిశ్చయం నేనెందుకు చూపిస్తున్నాను అంటే, నాకు భగవంతుని కృప కావాలి కాబట్టే నేను ఆ దృఢ నిశ్చయాన్ని చూపిస్తున్నాను. కానీ కొన్ని కొన్ని సార్లు మన దృఢ నిశ్చయం అనేది మన విల్ పవర్ లేదా నేనెంత గొప్పవాడినో అని చూపించడానికి కూడా మనం యూజ్ చేయొచ్చు. రైట్? సో, ఒకవేళ దృఢ నిశ్చయం అనేది భగవంతుని కృప కోసం మనం యూజ్ చేస్తున్నామనుకోండి, అది ఫేవరబుల్. అది అనుకూలమైనది. కానీ ఒకవేళ మనం దృఢ నిశ్చయం చూపిచ్చేది నేనెంత గొప్ప అని జనాలు నన్ను గుర్తించాలి అనే ధోరణిలో మనం ఉపయోగించామనుకోండి, అది ప్రతికూలమైనదన్నమాట. రైట్? సో, చాలా సార్లు మనం భక్తిలోకొచ్చాక గూడా మనము కొన్నిసార్లు వైరాగ్యం అనేది ఒక ఏమంటారు? ఒక ప్రైడ్ సెన్స్‌లో మనం చూపిస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక నిర్జల ఏకాదశి అనేది చేస్తున్నామనుకోండి. రైట్? సో, నిర్జల ఏకాదశి నేను చేస్తున్నాను. కానీ నా ధ్యాసంతా ఎలా ఉంది అంటే ఎవరెవరు ఏమేం తింటున్నారు? ఎవరెవరు నిర్జలు చేస్తున్నారు? అందరికంటే నేను బాగా చేస్తున్నానా లేదా? సో, ఇటువంటి వాటిపైన ధ్యాస ఉందనుకోండి. రైట్? అప్పుడు నేనేం జేస్తానంటే, ఫోకస్ అంతా కృష్ణ పైన లేదు. రైట్? నా పైననే ఉంది. సో, నేను నిర్జలు జేస్తున్నాను. వేరే వాళ్ళకి ఆపుకోలేక ఫ్రూట్స్ తింటున్నారు, వాటర్ తాగుతున్నారు, లేదా ఏదైనా కిచిడీ తింటున్నారనుకోండి. నేను వాళ్ళని జూసి అనుకుంటానన్నమాట. ఒక్కరోజు గూడా సరిగ్గా ఏకాదశి చేయలేవు. ఇంకేం భగవద్ధామానికి వెళ్తావు? ఎప్పుడు ఇంద్ర తృప్తి మీదనే ధ్యాస. అందుకని ఒక్కరోజు గూడా సరిగ్గా చేయలేకపోతున్నాను. నన్ను చూడు, నేను నిర్జల ఏకాదశి చేస్తున్నాను. ఎంత మంచిగా 64 రౌండ్స్ చేస్తున్నాను. నన్ను జూసి నేర్చుకోవాలి. రైట్? సో, మనం ఇంద్రియ నిగ్రహం అనేది చూపిస్తున్నాము. బట్ అందులో ఏముంది? అందులో పొగరు మాత్రమే ఉందన్నమాట. రైట్? సో, నేను బాడీ అనేది ఫాస్టింగ్ జరుగుతుంది. కానీ ఈగో మాత్రం ఫీస్టింగ్ చేస్తుందన్నమాట. చూడు నేనెంత గొప్ప, నేనందరికంటే ఎంత బాగా చేస్తున్నాను అనేసి. రైట్? సో, యాక్చువల్‌గా భక్తి అనేది ఎలా ఉండాలి అంటే, కృష్ణుడి పైన మనం ఆధారపడి ఉండాలి. రైట్? సో, మేబీ మనం నిర్జల్ అనేది చేయగలుగుతున్నామేమో. కానీ నిర్జల్ చేయడానికి ఉద్దేశ్యం ఏంటి అంటే, భగవంతుని పైన మనకి ధ్యాస పెరగడానికి, భగవంతుని పైన మనం మెడిటేట్ చేయడానికి, భక్తి అనేది ఇంకా మనం బాగా చేయడానికి ఈ నిర్జల్ అనేది మనకి హెల్ప్ చేయాలి. కానీ ఒకవేళ అలా చేయట్లేదనుకోండి, దెన్ ఈ నిర్జల కూడా అంత ఉపయోగమైనది అంటే అనుకూలమైనది కాదు. సో, జనరల్‌గా మనం ఇంద్రియ నిగ్రహం ప్రాక్టీస్ చేసేది మనం ఇండిపెండెంట్ అవుదామని కాదు. రైట్?
కానీ కృష్ణ పైన ఇంకా డిపెండ్ అయ్యి కృష్ణ దగ్గరికి ఇంకా వెళ్ళాలి. అందుకనే మనం చెయ్యాలి. రైట్? సో, జనరల్‌గా షడ్ ఐశ్వర్యాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. రైట్? సో, ఏంటండి ఆ షడ్ ఐశ్వర్యాలు అంటే ఫేమ్, బ్యూటీ, వెల్త్, స్ట్రెంగ్త్, నాలెడ్జ్, రినౌన్సియేషన్. రైట్? సో, ఫేమ్ అంటే ప్రఖ్యాతి లేదా ఖ్యాతి, బ్యూటీ అంటే అందం, వెల్త్ అంటే ధనము, స్ట్రెంగ్త్ అంటే బలము. రైట్? అండ్ నాలెడ్జ్ మనకి జ్ఞానము అండ్ రినౌన్సియేషన్ వైరాగ్యం. సో, ఈ షడైశ్వర్యాలు ఏదైతే ఉంటాయో చాలా మట్టుకి మనకి కర్మ ప్రకారం వస్తాయి. అయితే చాలా సార్లు మనము ఈ ఫేమ్, బ్యూటీ, వెల్త్, స్ట్రెంగ్త్ ఈ 4 మాత్రం మనం కర్మ గురించి రిలేట్ చేస్తాము. కానీ యాక్చువల్‌గా మన కర్మ ప్రకారం మనకి జ్ఞానం మరియు వైరాగ్యం గూడా రావచ్చు. సో, ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఆయుర్వేదిక్ ప్రకారం మనకి 3 రకాల బాడీస్ ఉంటాయంటారు. కఫ, వాత, పిత్త అనేసి. అయితే ఒకవేళ మన కర్మ ప్రకారం మనకి కఫ టైప్ ఆఫ్ బాడీ వచ్చిందనుకోండి. రైట్? సో, కఫ బాడీ ఉండే వాళ్ళకి నిర్జల్ చేయడం చాలా ఈజీ అన్నమాట. రైట్? అదే పిత్త ఉండే బాడీ ఉంటుంది గదా! వాళ్ళకి నిర్జల్ జేయడం అనేది చాలా కష్టం. అసలు వాళ్ళకి ఫాస్టింగ్ చేయడం అనేది కష్టం అన్నమాట. ఈవెన్ మధ్యాహ్నం వరకు గూడా 12 వరకు గూడా ఏది తినకుండా ఉండాలి అంటే వాళ్ళ వల్ల కాదన్నమాట. ఎందుకంటే ఆ బాడీ టైప్ ఎలా ఉంటుందంటే వాళ్ళు తట్టుకోలేరు. సో, ఒకవేళ మీ కర్మ ప్రకారం రైట్? ఒకవేళ మీకు కఫ బాడీ దొరికిందనుకోండి. అప్పుడు మీరు నిర్జల ఈజీగా చేయగలరు. కానీ నిర్జల్ మీరు ఈజీగా చేయగలరనంటే మీలాగే అందరూ చేయాలి, అందరూ చేయగలరని అనుకోని ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళ పట్ల మనం ఒక చిన్న చూపు చూసామనుకోండి, యాక్చువల్‌గా మనలో రినౌన్సియేషన్ అనేది లేదు. రైట్? సో, మనకి కఫ బాడీ రావడం వల్ల ఎలాగైతే మనం నిర్జల్ చాలా ఈజీగా చేయగలమో, అలాగే మన కర్మ ప్రకారం మనకి నాలెడ్జ్ అనేది కూడా అలా రావచ్చు. సో, కేవలం నాలెడ్జ్ ఉండడమో, లేదా వైరాగ్యం ఉండడమో, ఈ 2 కారణాల వల్లనే వాళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ఎదిగారు అని అనుకోకూడదు. కొన్ని కొన్ని సార్లు మనం చూస్తాం ఏంటంటే, ఎవరైతే వైరాగ్యం ఎక్కువ చూపిస్తారో వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ ఉన్నారేమో అని మనం అనుకోవచ్చు. రైట్? కానీ కొన్ని కొన్ని సార్లు వైరాగ్యం అనేది కర్మ ప్రకారం కూడా వస్తుంది. సో, ఒకవేళ మన దగ్గర వైరాగ్యం తీసుకునే అవకాశం అనేది, శక్తి అనేది ఎక్కువుందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నిర్జల చేయగలిగే కెపాసిటీ ఉంది. రైట్? లేదా దేన్నన్నా వదులుకునే కెపాసిటీ ఉందనుకోండి. ఆ కెపాసిటీ ఉన్నంత మాత్రాన మనం భక్తిలో ఎదిగినట్టు కాదు. రైట్? సో, ఎలాగైతే ఒక ధనికుడి దగ్గర ధనం అనేది ఉంటుంది. కానీ కేవలం ధనం ఉండడం వల్ల తను ఎదుగుతాడు అని మనం చెప్పలేము. ఆ ధనాన్ని తను ఎలా యూజ్ చేస్తాడో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. తను ఎదుగుతాడా లేదా దిగజారిపోతాడా అనేసి. సో, సిమిలర్‌లీ ఒకవేళ చాలా రిచ్ పర్సన్ ఉన్నాడు. చాలా ధనం ఉంది. కానీ కృష్ణ కోసం ఒక్క డొనేషన్ గూడా చేయట్లేదనుకోండి. అండ్ ఓన్లీ కేవలం ఇంద్రతృప్తి కోసమే వాడుతున్నాడనుకోండి. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ధనం ఉంది. కానీ తేడా ఏముంది? రైట్? సో, తను తన కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాడు గదా! సో, తన దగ్గర ధనం ఉన్నా సరే తనకి పురోగతి అనేది రాట్లేదు. అలాగే మన దగ్గర వైరాగ్యం తీసుకునే కెపాసిటీ ఉంది. కానీ ఆ వైరాగ్య కెపాసిటీని మనం కేవలం ఇంద్రతృప్తి అంటే సూక్ష్మమైన ఇంద్రతృప్తి. సో, మనం నిర్జల్ చేస్తున్నాము లేదా మనం దేన్నైనా వదులుకోవడానికి రెడీ ఉన్నాము. పాపం వేరే వాళ్ళు వదులుకోవడానికి రెడీ లేదనుకోండి. అప్పుడు మనకేమనిపిస్తుంది? ఈగో అనేది సాటిస్ఫై అయితదనమాట. చూడు నేను వాడికంటే ఎంత గొప్ప. రైట్? మిగతా వాళ్ళు చేయలేకపోతున్నారు. నేను చేయగలుగుతున్నాను. సో, మనం ధనము అవన్నీ ఉంటే మనము గ్రాస్ అంటే స్థూల ఇంద్రతృప్తి చేస్తాము. రైట్? కానీ ఈ వైరాగ్యం ఉండే కెపాసిటీని ఒకవేళ మనం కరెక్ట్‌గా యూజ్ చేయలేదు భగవద్భక్తిలో అనుకోండి. అప్పుడేమైతది? సూక్ష్మంగా మనం సేమ్ ఇంద్రతృప్తి మాత్రమే చేస్తున్నాం. రైట్? సో, చాలామంది రినౌన్సియేషన్ అంటే వైరాగ్యంని పూజ, లాభ, ప్రతిష్ఠ కోసం వాడతారు. ఫేమ్, గ్లోరీ అన్నమాట. సో, రినౌన్స్‌డ్ అయితే నాకు విలువ చాలా దొరుకుతుంది. రైట్? సో, అందుకనే మనము యెల్లో, వైట్ ఆర్ సాఫ్రాన్ ఇవన్నీ ఏదైతే ధరిస్తారో మనం వైరాగ్యం అనేది చూపిస్తామో అదొక ప్రతీక. కానీ ఆ ప్రతీక ఉంటే నాకు జనాలు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నాకు అందరిలో కంటే చాలా స్పెషల్‌గా చూస్తారు అనే భావనతో మనం చేశామనుకోండి అది ప్రతికూలమైనదనమాట. సో, యాక్చువల్‌గా భక్తి చేయడం వల్ల నాలెడ్జ్, జ్ఞాన అండ్ వైరాగ్యం అనేది వస్తుంది. ఎలాగైతే శ్రీమద్ భాగవతంలో చెప్తారు. వాసుదేవే భగవతి భక్తి యోగః ప్రయోజితః జనత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యత్ అహైతుకీం. అంటే మనం భక్తి చేయడం వల్ల మనకి కాజ్‌లెస్‌గా
అంటే అహైతుకి అంటే ఏ కారణం తెలీదు మనకు. ట్రేస్ ఔట్ చేయలేము. కానీ జ్ఞానం అనే వైరాగ్యం అనేది పెరుగుతూ ఉంటుందనమాట. రైట్. ఆటోమేటిక్‌గా మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. ప్లస్ చాలా విషయాల మీద మనకి ఎప్పుడైతే ముందు ఆసక్తి ఉండేదో, ఇప్పుడు ఆ ఆసక్తి అనేది తగ్గిపోతుంది. సో, భక్తి వల్ల గూడా పెరుగుతుంది మనకి జ్ఞానం, వైరాగ్యం. రైట్. కానీ కర్మ వల్ల గూడా దానికి కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కర్మ వల్ల ఉందా? భక్తి వల్ల పెరిగిందా? ఇది యాక్చువల్‌గా అనలైజ్ చేయాల్సిన పాయింట్ కాదు. అల్టిమేట్‌గా మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎలా ఉన్నా సరే మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని మరియు వైరాగ్యాన్ని భగవద్భక్తిలో ముందుకెళ్ళడానికి మనం ఉపయోగించాలి. రైట్. ఒకవేళ నేను ఈ ఎగ్జాంపుల్స్ చెప్పాను గాబట్టి, మేబీ ఎవరైనా నిర్జలు చేస్తున్నారనుకోండి, రైట్. వీళ్ళది కఫ బాడీ గాబట్టి వీళ్ళు చేయగలుగుతున్నారు. అది గొప్ప విషయం కాదు అని అనుకోవద్దు. రైట్. మేబీ వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది. కానీ వాళ్ళు వేరే ఏదో వ్రతం చేసుకొని ఏదో మెటీరియల్ బెనిఫిట్ కోసం గూడా చేయొచ్చు కదా! కానీ భగవంతుడి కోసం చేస్తున్నారంటే స్టిల్ దే ఆర్ ఇన్ ఎ బెటర్ కండిషన్. ఇజంట్ ఇట్? సో, ఇది మనం తెలుసుకోవాల్సింది ఎందుకు అంటే, మనము మిథ్యా అహంకారాన్ని పెంచుకోకుండా, మిథ్యా అభిమానాన్ని పెంచుకోకుండా అనుకూలమైన భక్తి చేయడానికి ఈ విషయాలనేది మనము తెలుసుకుంటున్నాము. సో, జనరల్‌గా వర్ణాశ్రమం ప్రకారం చూసుకుంటే ఎవరి దగ్గర వైరాగ్యం ఎక్కువుందో వాళ్ళు ఉత్కృష్ట స్థరంలో ఉన్నారు. టాప్ పొజిషన్‌లో ఉన్నారు అని చూసుకుంటాము. కానీ వర్ణాశ్రమం ద్వారా మాత్రమే మనం చూడము. వైష్ణవులు ఎలా చూస్తారంటే వైరాగ్యం ఎంతుంది అనేది ఇంపార్టెంట్ కాదు. కృష్ణ పట్ల ప్రేమ ఎంతుంది? కృష్ణ పట్ల అటాచ్‌మెంట్ ఎంతుంది? అది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. రైట్. సో, వర్ణాశ్రమం ప్రకారం చూస్తే ఓకే. ఇల్లు వదిలేసాడు, అన్నీ వదిలేసాడు. భౌతికంగా ఏది చేయట్లేదు. కేవలం భక్తి మాత్రమే చేస్తున్నాడు. రైట్. సో, సన్యాసిలా ఉన్నాడు అంటే ఓహ్! చాలా టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. కానీ యాక్చువల్‌గా సన్యాసిలా ఉన్నాడు. కానీ కృష్ణ కోసం ఎంత చేస్తున్నాడు? ఎంత సర్విస్ చేస్తున్నారు? అనేది వైష్ణవ్ చూస్తామనమాట. సో, అందుకనే మనకి ఈవెన్ చైతన్య మహాప్రభు కూడా చూసినట్టయితే ఆయన చాలా మంది పార్షదులు ఎవరైతే ఉంటారో చాలా మంది గృహస్థస్ కూడా ఉండేవాళ్ళనమాట. రైట్. సో, వాళ్ళు బ్రహ్మచారీస్ గాని, సన్యాసిస్‌తో పాటు చాలామంది గృహస్థాస్ కూడా ఉండేవాళ్ళు. రైట్. అండ్ చైతన్య మహాప్రభు ఎప్పుడు కూడా నువ్వు సన్యాసి అవ్వాలి, లేదా నువ్వు గృహస్థ అవ్వాలని చెప్పలేదు. అల్టిమేట్‌గా ఏం చెప్పారంటే, నువ్వు ఏ పొజిషన్‌లో ఉన్నా సరే, కృష్ణ పట్ల నీకు ప్రేమ ఉండాలి. నువ్వు భక్తిలో ఎదగాలి. కృష్ణుడి సేవలో ఎదగాలి. అది నువ్వు గృహస్థయి చేస్తావా, సన్యాసి అయి చేస్తావా, బ్రహ్మచారి అయి చేస్తావా, థట్ ఈస్ నాట్ ద బిగ్ పాయింట్. ఇజంట్ ఇట్? సో, మనకి వైరాగ్యం అనేది మనకు అర్థం అవ్వాల్సిందేంటంటే, వైరాగ్యం మనకి ఎందుకు కావాలి అంటే, కృష్ణ పట్ల మనకి ఆసక్తి ఉండాలి కాబట్టే, మనకి వైరాగ్యం కావాలి తప్ప, ఏదో ఇంద్రియ నిగ్రహం నాకెంతుందో అది చూపించుకోవడానికి అవసరం లేదు. సీ ఒకవేళ ఎవరన్నా ఇన్ని విషయాలు ఇంత సమయంలో వదిలేశారు అంటే, నేను వాళ్ళకి పోటీ పడి దానికంటే తక్కువ సమయంలో నేను ఇంకా ఎక్కువ వదిలేయాలి అనేది మన కాంపిటీషన్ అనేది కాదు. రైట్. సో, వి ఆర్ నాట్ హియర్ టు క్రాక్ ఎనీ పర్సెంటైల్. సో, టాప్ మార్క్స్ ఎవరున్నారు? దాన్ని నేను కొట్టాలి. రైట్. అది కాదు. ఏంటంటే మనము కృష్ణ దగ్గరికి ఎలా వెళ్ళాలనేది ఇంపార్టెంట్. కృష్ణకి తెలుసు మనం ఎంత చెయ్యగలము, మనం ఎంత చెయ్యలేమనేసి. సో, మనమేం చేయాలి? మనం ఎంత చేయగలమో అది మనం చేస్తూ కెపాసిటీని పెంచుకోవడానికి ట్రై చేశామనుకోండి, గ్రాడ్యుయల్లీ మన కెపాసిటీ గూడా పెరుగుతుంది. మనకి జ్ఞానం పెరుగుతుంది. మరియు వైరాగ్యం అనేది పెరుగుతుంది. సో, ఈ మాయ అనేది ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని టెంప్టేషన్స్ ఒస్తాయి మనకి. రైట్. భక్తికి అనుకూలమైన విషయాలు కావు అవి. ప్రతికూలమైనవే. కానీ అవి కొన్ని కొన్ని సార్లు మనము చెయ్యలేక తప్పదనమాట. రైట్. సో, మనం చేసేస్తాం. రైట్. మనకు తెలుసు ఇది భక్తికి అనుకూలమైనది కాదు. అయినా సరే మనం చేసేస్తాం. ఎందుకంటే మనకి అలవాట్లు ఉన్నాయి కాబట్టి, మనం బద్ధజీవులం గాబట్టి, మన మెంటల్, బాడీలీ కండిషన్ వల్ల మనం కొన్ని కొన్ని సార్లు ప్రతికూలమని తెలిసినా సరే కొన్ని పనులు చేస్తాం. ఆ సమయంలో మనము చాలా ప్రేయర్‌ఫుల్‌గా ఉండాలి. ప్లస్ ఒప్పుకోవాలి. ఏంటంటే, నా భక్తి అనేది ఇంకా అంతగా ఎదగలేదు కాబట్టి, నేనింకా ఆ పాత అలవాట్లకే నేను పడిపోతున్నాను. ఓ కృష్ణ, నాకు నువ్వు నీ కృపనివ్వు. నేనింకా బాగా ప్రయత్నం చేసేలాగా శక్తినివ్వు, బుద్ధినివ్వు అనేసి మనం ప్రేయర్‌ఫుల్‌గా ఉన్నామనుకోండి, మనం ఆ టెంప్టేషన్‌ని తట్టుకోలేక తప్పు చేసినా సరే, మనం కృష్ణ భావనామృతలో అంటే కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్తున్నట్టే. కానీ ఒకవేళ మనకేదైనా టెంప్టేషన్ వచ్చింది. రైట్. కానీ మనం అస్సలు తగ్గలేదు. మనం ఇంద్రియ నిగ్రహం అనేది చూపిచ్చాము. ఆ చూపిచ్చిన తర్వాత మనకి భావన ఎట్లొచ్చిందంటే
చూడు నేనెంత స్ట్రాంగ్, నాకెంత ఇంద్రియ నిగ్రహం ఉంది, వీళ్ళందరికీ లేదు, నాకు ఒక్కడికే ఉంది అనే భావన వచ్చింది అనుకోండి, ఈవెన్ దో మనం ఆ టెంప్టేషన్ కి పడిపోలేదు, కానీ కృష్ణకి దూరం అయినట్లే. సో మనం కొన్నిసార్లు ఓడిపోయి కూడా కృష్ణుడికి దగ్గర అవ్వచ్చు. అండ్ కొన్నిసార్లు ఈ ఇంద్రియ తృప్తి విషయాల్లో, ఇంద్రియ భోగం విషయాల్లో మనం గెలిచినా సరే కృష్ణుడికి దూరం అవ్వచ్చు అనమాట. సో మెయిన్ పాయింట్ ఏంటంటే కృష్ణ పైన మనం ఆధారపడాలి. మనం గెలిస్తే అది కృష్ణ కృప వల్ల అనుకోవాలి. మనం ఓడిపోతే కృష్ణ కృప కోసం మనం రిక్వెస్ట్ చేయాలి. సో 2 సిట్యుయేషన్స్‌లో మనం ఏం చేయాలంటే కృష్ణ దగ్గరికి వెళ్ళడానికే ప్రయత్నించాలి. మనం నమ్రతతో కృష్ణుడి పైన ఆధారపడాలి. రైట్? అదర్‌వైజ్ ఏమైతుంది అంటే మనకి ఈవెన్ భక్తి చేస్తున్నప్పుడు గూడా మనం ఎదిగే కొద్దీ మనకి నమ్రత పెరగకుండా మనకి మిథ్యా అహంకారం, మిథ్యా అభిమానం అనేది పెరుగుతూ పోతుంది. సో యాక్చువల్‌గా మనం కొన్ని కొన్ని సార్లు మెటీరియల్ అపులెన్సెస్ అనేది కుంతి మహారాణి చెప్తారనమాట. ఏంటంటే ఈ ఐశ్వర్యాలు ఏవైతే ఉంటాయో అవి భక్తిలో ఆటంకాలు కూడా అవ్వచ్చు అంటారు. రైట్? సో అప్పుడప్పుడు మన దగ్గర చాలా ఉందనుకోండి ధనము, చాలా అన్ని కంఫర్టబుల్ లైఫ్ ఉందనుకోండి, భగవంతుని అవసరం అనిపించదు మనకి. రైట్? సో కొన్ని కొన్ని సార్లు మన స్ట్రెంగ్త్స్ ఏవైతే ఉంటాయో, మన బలం ఏదైతే ఉంటదో భౌతిక జీవితంలో, అది మనకి భక్తిలో ఒక వీక్‌నెస్ అనేది అవ్వచ్చు. రైట్? ఒక లోపం అనేది అవ్వచ్చు. అదే మనకి భౌతిక జీవితంలో ఉండే లోపాలు కొన్ని కొన్ని సార్లు భక్తిలో అది బలం అవ్వచ్చనమాట. రైట్? సో జనరల్‌గా మనం చూసినట్టయితే మనకి ఈ షడైశ్వర్యాల్లో అన్నీ మనకి కావాలి. మనకంటూ పేరుండాలి, మనకంటూ ఫేమ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, వెల్త్ ఉండాలి. రైట్? జనాల ఫాలోయింగ్ ఉండాలి. సో ఇలా చాలా ఉంటే మనం ఏమనుకుంటామంటే భౌతికంగా సక్సెస్‌ఫుల్ అని అనుకుంటాం. కానీ వీటన్నిటి వల్ల మిథ్యాహంకారం, మిథ్యాభిమానం చాలా పెరుగుతూ ఉంటుందనమాట. ఆ 2 ఎంతెక్కువుంటే అది భక్తికి ప్రతికూలం గదా! సో ఒకవేళ మీకెవరు ఫ్రెండ్స్ లేరు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. రైట్? మిమ్మల్ని అందరూ చిన్న చూపు చూస్తారు. మీకు పెద్దగా అభివృద్ధి లేదు. మీ లైఫ్‌లో చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయనుకోండి. మేబీ అది భక్తికి ఫేవరబుల్ అవ్వచ్చు. ఎందుకంటే అలా ఉండడం వల్ల, దానివల్ల మీకు జరిగిన ఏదైతే బిహేవియర్ ఉంటుందో వేరే వాళ్ళది, దానివల్ల మీకు డిటాచ్‌మెంట్ అనేది పెరిగి కృష్ణ మీద డిపెండెన్స్ అనేది పెరగొచ్చు. సో కొన్నిసార్లు భౌతికంగా మనము చిన్నగా ఉన్నా సరే, భక్తిలో అది మనకి చాలా ఫాస్ట్‌గా ఎదగడానికి ఉపయోగపడొచ్చు. అండ్ కొన్నిసార్లు భౌతికంగా మరీ మనము సమృద్ధులై ఉన్నామనుకోండి, అది భక్తికి ఒక ఆటంకం కూడా కావచ్చనమాట. సో అల్టిమేట్‌గా పాయింట్ ఏంటంటే, మనం కృష్ణ దగ్గరికి వెళ్ళడానికి ఏది ఉపయోగమో అది మనం తీసుకోవాలి. అండ్ ఏదైతే లేదో అది మనం పక్కన బెట్టాలి. ఒకవేళ మనం సమృద్ధులై ఉన్నాము, మనకి చాలా ఫాలోయింగ్ ఉంది, చాలా ధనం ఉంది, చాలా నాలెడ్జ్ ఉందనుకోండి, వాటినన్నిటిని కృష్ణ సేవలో పెట్టామనుకోండి, దెన్ దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. ఒకవేళ లేదు అక్కడ పెట్టట్లేదు, ఇంద్రియ తృప్తి కోసం వాడుతున్నాం అనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్? దట్ సేమ్ సమృద్ధి అంటే మనకుండే పాజిటివే నెగెటివ్ అయిపోతుంది. రైట్? సో భక్తిలో ఎండెవర్ అనేది ఇంపార్టెంట్. అంటే మనం కష్టపడడం అనేది ఇంపార్టెంట్. కానీ దానితో పాటు మనం ఆలోచించి నమ్రతతో భగవంతుని పైన డిపెండ్ అవ్వాలి. అండ్ ఆ డిపెండెన్స్ అనేది మనం ఎలా చూపించాలి? ప్రార్థనా యుక్తులై చూపించాలి. ఓకే. నేనైతే కష్టపడుతున్నాను, కానీ నీ కృప లేకుండా ఏమీ జరగదు. సో రాధేశ్యామ్ ప్రభు ఏం చెప్తారు? అసెండింగ్ సర్విస్, డిసెండింగ్ మర్సీ. రైట్? అంటే మన నుంచి మనం కష్టపడాలి, భగవంతుని కృప రావాలి. అప్పుడే మనం ఈ భవసాగరం నుంచి బయటపడగలం. రైట్? మన శక్తితో మనం ఎంత ట్రై చేసినా సరే, మమ మాయ దురత్యయ అంటారు కృష్ణ. అంటే మన మనకి దుర్గ ఏదైతే ఉందో, దుర్గ అంటే మనం దాన్ని కాంకర్ చేయలేం. దానిపైన విజయం సాధించలేం. మనం ఎంతున్నామో బహిరంగ శక్తి భగవంతునిది ఎంత సర్వవ్యాప్తి అయి ఉంటుంది. రైట్? సో మనము ఒంటరిగా ఎన్ని జన్మలు యుద్ధం చేసినా సరే మాయ పైన గెలవలేము. కానీ మనం యుద్ధం చేసే ప్రయత్నంతో కృష్ణకి ఒకవేళ అట్రాక్షన్ వచ్చిందనుకోండి, సరే ఈ జీవి కష్టపడుతున్నాడు, రాధారాణి గూడా చూసేసి కృష్ణకి కృప ఇవ్వమని చెప్పిందనుకోండి, అప్పుడేమైతుందంటే మనకి యాక్చువల్‌గా మనం గెలుపనేది మనకి గ్యారంటీడ్ అవుతుందనమాట. మనం ఒక స్టోరీ చూస్తాము. ఏంటంటే ఒక చిన్న పిచ్చుక తన గుడ్లు పెడుతుందనమాట. ఆ గుడ్లు పెట్టిన తర్వాత అంటే సముద్రంకి ఒడ్డున తను ఆ గుడ్లు పెడుతుంది. సో ఆ సముద్రపు అలలొచ్చినప్పుడు ఏమైతుందంటే, అలలొచ్చినప్పుడు అవి లోపలికి కూడా లాక్కొనెళ్తాయి. సో అలా ఆ పిచ్చుక గుడ్లు అనేది ఆ సముద్రం అనేది లాక్కెళ్ళిపోయింది. సో ఆ పిచ్చుక అడుగుతదనమాట సముద్రాన్ని, "నా గుడ్లు నాకు తిరిగిచ్చెయ్యి" అని అంటుంది. అయితే సముద్రం అంటుందనమాట, "నేనెందుకిస్తాను? అయినా నువ్వెంత, నీ లెవెల్ ఎంత నన్నడుగుతున్నావు? నేనివ్వను" అంటారు. సో దానికి తల్లి గదా! సో తనేమంటుందంటే, "ఒకవేళ నువ్వు నాకు తిరిగి ఇవ్వలేదనుకో, రైట్? నేను మొత్తం సముద్రాన్ని
నేను ఎండబెట్టేస్తాను, లేకపోతే ఖాళీ చేసేస్తాను అనేసి అంటుందన్నమాట. సో ఆ సముద్రం నవ్వుతుందన్నమాట. నువ్వెంత, రైట్, నీ నోరెంత, నీ కెపాసిటీ ఎంత, నువ్వు నన్ను ఖాళీ చేయడం ఏంటి అనేసి అంటది. సో ఇది ఏం చేస్తదంటే, సరే నువ్వు వినట్లేదు కదా అనేసి ఒక్కొక్క చుక్కని లేదా 2, 3 చుక్కల్ని తన నోట్లో తీసుకొని వేరే చోట వెళ్ళి వేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ రకంగా సముద్రాన్ని ఖాళీ చేద్దామనే ప్రయత్నంలో ఉంటుందన్నమాట. ఈ ప్రయత్నాన్ని ఎవరు చూస్తారంటే గరుడదేవి చూస్తారనమాట. రైట్. సో గరుడదేవి చూసి ఇంత కష్టపడుతుందా, దీని డిటర్మినేషన్ ఎంతుందా, అసలు దాని కెపాసిటీనే కాదు, ఒక చెంబుడు నీళ్లు కూడా అది ఖాళీ చేయలేదు, కానీ సముద్రాన్ని ఖాళీ చేయాలని ఇంత ప్రయత్నం చేస్తుందా. సో ఆ ప్రయత్నం అనేది గరుడని అట్రాక్ట్ చేస్తుందన్నమాట. రైట్. సో ఆ దృఢ నిశ్చయం చూసి గరుడ వచ్చి సముద్రానికి చెప్తారనమాట. సరే, ఈ పిచ్చుక అయితే ఖాళీ చేయలేదు, కానీ నీకు నా గురించి తెలుసు కదా, సో నేను ఖాళీ చేసేస్తాను. సో మర్యాదగా ఆ గుడ్లు తిరిగిచ్చేయి అంటదనమాట. సో అప్పుడేం చేస్తది సముద్రం? ఆ గుడ్లు తిరిగిచ్చేస్తదనమాట. సో ఇది ఎగ్జాక్ట్‌లీ మన కేస్‌లో కూడా జరుగుతుంది. మనము ఆ పిచ్చుక లాంటి వాళ్ళమే అనమాట. మనకి ఏం పెద్దగా కెపాసిటీ లేదు. కానీ మనకు ఉన్న కెపాసిటీని మనం ఆ చుక్కలు చుక్కలు తీసుకుంటూ కూడా మనం ఖాళీ చేయడానికి ప్రయత్నించామనుకోండి, అప్పుడు గరుడ లేదా మన కృష్ణ వచ్చేసి మనకి కృప అనేది ఇస్తారు. దానివల్ల అసాధ్యమైనది కూడా సాధ్యం అనేది అయిపోతుందనమాట. సో కృష్ణ కాన్షియస్‌నెస్‌లో ఇంపాసిబుల్ గూడా పాసిబుల్ ఎందుకు అయిపోతది అంటే, ఎందుకంటే అక్కడ కృష్ణ ఉన్నారు కాబట్టి. సో కర్మలో, జ్ఞానలో డైరెక్ట్‌గా మన కష్టం మాత్రమే మనకి రిజల్ట్స్ ఇస్తుంది ఆల్‌మోస్ట్, రైట్? కానీ ఇక్కడ భక్తిలో మాత్రం మెయిన్‌గా మెజారిటీగా చూసుకుంటే ప్రైమరీలీ కృష్ణ కృప మాత్రమే మనకి రిజల్ట్స్ ఇస్తుంది. మనం చాలా కష్టపడొచ్చు, చాలా ఇంద్రియ నిగ్రహం చూపించొచ్చు, రైట్? కానీ మనకెంతైనా తెలివి ఉండొచ్చు, ఎంతైనా వైరాగ్యం ఉండొచ్చు. కానీ కృష్ణ కృప లేకపోతే మనం ముందుకు వెళ్ళలేమనమాట, రైట్? సో ఆ కృష్ణ కృప దొరకాలంటే మనం వైష్ణవుల పట్ల సేవ చేయాలి. మనం నామం అనేది, హరినామం అనేది తీసుకోవాలి. ప్లస్ వేరే జీవుల పట్ల మనకి ప్రాపర్‌గా దయ ఉండాలి. మనం ప్రీచింగ్ చేయాలి. సో ఇవన్నీ యాక్టివిటీస్ చేయడం వల్ల మనం ఏం చూపిస్తామంటే, కృష్ణ నాకు నీ కృప కావాలి అని మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. అండ్ ప్రతిసారి మన వర్డ్స్ ద్వారా గూడా మనము మన కృష్ణకి చెప్పాలనమాట. నేను ట్రై చేస్తున్నాను, కానీ నా వల్ల అయితే కాదు. బట్ నువ్వు ఒకవేళ కృప ఇస్తే అది ఖచ్చితంగా సాధ్యం అనేసి మనం చెప్పాలి. అప్పుడు మనకేమైతుందంటే కృష్ణ కృప దొరికే అవకాశం ఉంటుంది. అండ్ ఇదేదో తనని జస్ట్ అట్రాక్ట్ చేయడం కోసమే కాదు, అది సత్యం, రైట్? సో మనం ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేసాము. మనకు మనంగా ఎంత ట్రై చేసినా సరే మనకేం కావట్లేదని ఆల్రెడీ మనకు అర్థమైన తర్వాత మనం ఏదైతే ప్రార్థన చేస్తామో అందులో చాలా సిన్సియారిటీ అనేది ఉంటుందన్నమాట. అండ్ కృష్ణ చూడరు మనం ఎంత పోయెటిక్ గాను, మనం ఎంత విద్వాంసులై, రైట్, విద్వానుల్లాగా మనం ప్రార్థన చేస్తున్నాం ఇవన్నీ కాదు. ఎంత సిన్సియర్‌గా, హార్ట్‌ఫుల్‌గా చేస్తున్నాం అది చూస్తారు. అలా చూస్తే డెఫినైట్‌లీ మనకి కృప అనేది దొరుకుతుంది. సో మన దగ్గర మేబీ చాలా ఐశ్వర్యాలు లేకపోవచ్చు, కానీ ఒకే ఒక్క ఐశ్వర్యం మనకుండాలి. ఆ ఐశ్వర్యం ఏంటంటే నమ్రత అనేది ఉండాలి, రైట్? ప్లస్ కృష్ణ పైన ఆధారపడుతున్నాం అనే మూడుందనుకోండి, అప్పుడు డెఫినిట్‌గా మనకి కృప అనేది దొరుకుతుంది. సో ఇందులో ఇంకా కొంచెం పార్ట్ ఉంది. అది మనం రేపు డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మనం ఏం చూసామంటే, మనకి కర్మ, జ్ఞానం మరియు భక్తిలో ఎలాగైతే మన కష్టము మరియు కృప రోల్ ఎలా ఉంటుందో చూసాము. ప్లస్ ఈ వైరాగ్యం అనేది కేవలం మన కష్టం వల్లే కాదు, కర్మ వల్ల గూడా అప్పుడప్పుడు రావచ్చు. సో మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాము? కఫ బాడీ ఉంటే మనం నిర్జల ఈజీగా చేయొచ్చు. సో ఆ బాడీ గూడా కర్మ ప్రకారం దొరుకుతుంది కాబట్టి కొన్ని కొన్ని సార్లు వైరాగ్యం అనేది కర్మ పైన గూడా ఆధారపడి ఉంటుంది. కానీ కర్మ ప్రకారం మన దగ్గర ఏది వచ్చినా సరే, దానిని మనం భగవంత్ సేవలో ఎలా పెడుతున్నామో దాన్ని బట్టే మన పురోగతియా లేదా అధోగతియా అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఒకవేళ ఏదన్నా చేయగలిగితే మనము ఊరికనే ఇది నాదే అని అనుకోకూడదు. లేదా వేరే వాళ్ళు చేయలేకపోతే వాళ్ళని చిన్న చూపు చూడకూడదు. అల్టిమేట్‌గా ఏంటంటే, ఇది నేను చేయగలుగుతుంది గూడా భగవంతుని కృప వల్లే కాబట్టి, నాకు కృప ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను. వేరోళ్ళకి పాపం లేదు కాబట్టి మేబీ నేను వాళ్ళ కోసం కృప దొరకాలి అని ప్రార్థించాలి, వాళ్ళకి సహాయం చేయాలి అంతే తప్ప చిన్న చూపు చూడకూడదు. నేనే పెద్ద గొప్ప అని గూడా అనుకోకూడదు. సో మన డిటర్మినేషన్, దృఢ నిశ్చయం అనేది భక్తిలో ముందుకెళ్ళడానికి అనుకూలంగా మనం వాడుకోవాలి, ప్రతికూలంగా వాడుకోకూడదు. మరియు జ్ఞానం అనేది వైరాగ్యం భక్తి వల్ల గూడా పెరుగుతుంది. సో ఇది కర్మ వల్లొచ్చినా, భక్తి వల్లొచ్చినా, దేని వల్లొచ్చినా సరే మనం అనాలిసిస్ చేస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. కానీ మనం చూడాల్సిందేంటంటే, రెండిటిని నేను భక్తిలో పెట్టి ముందుకనేది వెళ్తూ ఉండాలి. సో కృష్ణకి తెలుసు మనం ఎంత చేయగలము, ఎంత చేయలేము. సో మనమేం చేయాలి? మనం చేయగలిగినంత చేస్తూ మన కెపాసిటీ పెంచుకోవడానికి ట్రై చేయాలి.
అలాగే గ్రాడ్యుయల్లీ మనకి కెపాసిటీ అనేది పెరుగుతుంది. మరియు కృష్ణ మనకి అట్రాక్ట్ అయ్యి మనకి ఏం చేస్తారు? కృప అనేది ఇస్తారనమాట. యాక్చువల్‌గా రాధారాణి చూస్తారనమాట. ఓకే. జీవి చాలా కష్టపడుతున్నాడనేసి కృష్ణకి రిక్వెస్ట్ పెడతారు. కొంచెం కృప ఇవ్వండంటే కృష్ణ అనేది కృప ఇస్తారనమాట. సో, మనం ఏం స్టోరీ చూసాము? ఆ పిచ్చుక అనేది ఎలాగైతే తను కష్టపడుతూ ఉంటే గరుడ వచ్చేసి తనకి సహాయం చేశారు. సో, ఇంపాసిబుల్ గూడా పాసిబుల్ అయిపోతుంది. ఒకవేళ మనం కృష్ణ పైన ఆధారపడితే నమ్రత మరియు ఆ ఆధారపడడం అనేది మనం ప్రార్థనాయుక్తులై భక్తి చేస్తే. ఓకే. సో, మనం మిగిలిన కొంచెం పార్టుంది. అది మనము రేపనేది చూద్దాం. సో, మనం ఒకసారి శ్లోక చూసి దీన్ని ఎండ్ చేద్దాం. అయినందతనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయ. ఓ నందనందన, నేను నీ సేవకుడనైనను ఏదో ఒక కారణం చేత ఈ జన్మ మృత్యు సాగరమున బడితని కనుక ఈ భవసాగరం నుండి నన్ను ఉద్ధరించి నీ పాద పద్మముల చెంత ఒక రేణువుగా నిలుపుకొనుము. సో, మనం ఎలా పడ్డామో తెలీదు. బట్ మనం ప్రార్థన చేశామనుకోండి, ఎలాగో అలా